హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా, మీరు కూడా అట్లనే ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక స్పెషల్ కర్రీ తీసుకొచ్చిన, అది కూడా మా మమ్మీ చేసిన ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు, తెలంగాణ స్టైల్, స్పైసీ, పుల్లగా చాలా సూపర్ ఉంటుంది. ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేసిన మా మమ్మీ వచ్చినప్పుడు. అండ్ ఈ వీడియో తర్వాత ఫిష్ ఫ్రై కూడా చూపిస్తా, అది కూడా కంపల్సరీ చూడండి. ఎంత టేస్టీ ఉంటుందంటే చాలా టేస్టీ ఉంటుంది. గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది, మళ్ళీ సూపర్ అనిపిస్తుంది. ఒక్కసారి చూస్తే ఫుల్గా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. ఇక స్టార్ట్ చేద్దాం ఆ వీడియో ఎట్లనో. అండ్ కావాల్సిన పదార్థాలు ఏంటియో అవన్నీ నేను క్లియర్గా కూడా చూపిస్తా, చూడండి. అండ్ కావాలంటే నోట్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్ కావాలి. ఆనియన్స్ ఎక్కువనే కావాలి, ఎందుకంటే ఫిష్ కర్రీ తీసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. దానికి తర్వాత చింతపండు మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. పులుసు మనం చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు. తర్వాత వెల్లుల్లిపాయ కంపల్సరీ, వెల్లుల్లిపాయ ఫుల్ టేస్ట్ కోసం అయితే ఇది వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా కంపల్సరీ అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆనియన్ని వెల్లుల్లిపాయ వేయించుకోవాలి. స్టార్టింగ్లో మన మా అమ్మ చిన్న ఉన్నప్పుడు పొయ్యిలో కాల్చేటోళ్ళు, కానీ ఇప్పుడు అవన్నీ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇట్లా ప్యాన్లో ఫ్రై చేస్తున్నారు. ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ. పెద్దగానే కట్ చేసుకోవాలి ఆనియన్స్. తర్వాత ఫిష్ని మంచిగా వాష్ చేసుకున్న వాటిని అందులో ఉప్పు మంచిగా కడుక్కున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత కారం, మీకు ఎంత కావాలనుకుంటే అంత కారం, స్పైసీ తింటోళ్ళకి స్పైసీ, తక్కువ తక్కువ. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అయితే నార్మల్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి వేయాలి. ఈ కర్రీలో ధనియాల పొడి కొంచెం ఎక్కువనే పడుతుంది. గ్రేవీ థిక్నెస్ రావాలంటే ధనియాల పొడి కొబ్బరి పొడితోటే వస్తుంది. ధనియాల పొడి తర్వాత మెయిన్గా వేసుకోవాల్సిన పొడి ఏంటిది అంటే జీలకర్ర మెంతుల పొడి. చింతపండు పులుసు కర్రీస్ ఏమైనా చేసుకుంటే దాంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే ఆ టేస్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. బాగా వేసుకున్నా కానీ అంత ఘాటుగా ఉంటుంది. మనకి కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి కొంచెం గరం మసాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత మంచిగా చింతపండుని మంచిగా వాటర్ తీసుకోవాలి, పిసుక్కోవాలి మంచిగా. దానికి కావాల్సిన మనకి ఎంత సూప్ కావాలో దాన్ని బట్టి మంచిగా, గట్టిగా అనుకుంటే గట్టిగా, లేకపోతే పలచగా అనుకుంటే పలచగా మంచిగా తీసుకోవాలి. పిసికిన చింతపండుని మొత్తం వడగట్టుకొని ఆ రసాన్ని మనము ముక్కలకు పట్టియాలి. ఇలా ముక్కలకు పట్టిస్తేనే ఫిష్ ముక్క కన్నది మనకి పులుపు పట్టుకుంటుంది. లేకపోతే ఓన్లీ సూప్ మాత్రమే పుల్లగా ఉంటుంది, ఫిష్ ముక్కలకు అంత బెండుగా టేస్ట్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ కంపల్సరీ ఇట్లా వేసుకోవాలి. మొత్తం కూడా వేసుకోవద్దు, కొంచెం వేసుకొని కొంచెం పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఆనియన్ వెల్లుల్లిపాయలు వేయించుకున్నాం కదా, దాన్ని గ్రైండర్ చేసుకోవాలి. ఇదే మిశ్రమాన్ని మనం 2 పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి. ఒకటేమో సూప్కి పెట్టి గ్రైండర్ చేసుకోవాలి, ఇంకొకటేమో ఫ్రైకి గ్రైండర్ చేసుకోవాలి. నేను సూప్కి ఎలా చేయాలో, నెక్స్ట్ ఫ్రైకి ఎలా చేయాలో రెండు చెప్తాను, చూడండి. ఫస్ట్ ఇది గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ మాత్రం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత సన్నగా అంటే అంత సన్నగా మంచిగా, ఎందుకంటే బరక కూడా ఉండొద్దు, మంచిగా మెత్తగా ఉండాలి పేస్ట్ అన్నది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గ్రైండింగ్ విషయంలో. ఇది ఎంత మంచి గ్రైండ్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది మన కర్రీకి. ఇట్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న సగం హాఫ్ పోర్షన్ ఏమో మనం ఫ్రైకి పెట్టుకోవాలి. సూప్ కోసం ఒక 2 టమాటోస్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసి, ఓన్లీ 2 టమాటోస్. అవి పెద్ద సైజు అయితే 1 అయితే సరిపోతుంది, స్మాల్ సైజ్ అయితే 2 వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుంటే మన పులుసు టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది. ఈవెన్ నాన్ వెజ్ కర్రీస్లో కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది మెంతి ఆకు అయితే సూపర్ ఉంటుంది. తర్వాత చిల్లీస్, పులుసు కర్రీలో చిల్లీస్ మెంతి ఆకు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ బాండీలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేగిన తర్వాత చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీస్ వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత మనము రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. మనం పేస్ట్ మంచిగా వేయించుకోవాలి. ఎంత మంచిగా వేయించుకుంటే ఈ పులుసు టేస్ట్ అన్నది అంత మంచిగా వస్తుంది. ఇక్కడ మాత్రం స్టవ్
చిన్నగానే మీడియంలో పెట్టుకోండి. అండ్ మంచిగా మెల్లిగా కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా వేయించుకోండి. అది మాత్రం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగానే వేయించుకోవాలి. మిడిల్లో ఒక 2-3 మినిట్స్ తర్వాత మెంతాకు వేసుకోండి. మెంతి మాత్రం కంపల్సరీగా వేసుకోవాల్సిందే. తర్వాత కొంచెం ఆనియన్స్కి పట్టడానికి జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం, అంతే తప్పించి ఇంకేం వేయలేదు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కంపల్సరీగా ఈ పేస్ట్ అన్నది కావాలి. కొంచెం టైం పడుతుంది, ఏం కాదు, కానీ టేస్ట్ కోసం అయితే కంపల్సరీ ఇట్లా వెయిట్ చేయాల్సిందే మనం. దీంట్లో ఆనియన్ మంచిగా గోలిన తర్వాతనే మనం పసుపు వేసుకోవాలి, లేకపోతే ఫస్టే వేసుకుంటే మనకి కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసేయాలి. ఫిష్ కర్రీ ప్రాసెస్ అంతా పెద్దగా అనిపిస్తుంది కానీ అది అవ్వడం మాత్రం జల్ది అయిపోతుంది. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఎంత కావాలి అన్నది ఆ సూప్ తోటి వేసుకొని ఒక 5-10 మినిట్స్ పెట్టుకున్నాం అనుకో మనకి మంచిగా అయిపోతుంది. ఈ సాల్ట్ ఏంటిదంటే మనకి చింతపండు రసానికి కూడా ఉప్పు పట్టాలి కాబట్టి ఈ సాల్ట్ వేస్తున్నాం అన్నట్టు. అయిపోయిన తర్వాత కొంచెం కారం కూడా వేసింది మా మమ్మీ, ఎందుకంటే మాకు కొంచెం కారం తక్కువైంది అనేసి. తర్వాత ఒక 5-10 మినిట్స్ ఏమో ఉంచింది అంతే స్టవ్ మీద, అది కూడా మీడియం ఫ్లేమ్ మీద. ఆయిల్ మనకు తెలిసిపోతుంది, పులుసు ఆయిల్ పైకి వచ్చింది అంటే ఫిష్ కర్రీ అయిపోయినట్టే అనేసి. 8 మినిట్స్ కన్నా ఎక్కువ కూడా ముంచొద్దు అంతే, ఎందుకంటే లేకపోతే ముక్కిచ్చిపోతుంది. ఎందుకంటే ఫిష్ తొందరగా కుక్ అవుతుంది కాబట్టి తొందరగా చేసేసుకోండి అది మాత్రం. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇది పాతకాలం నాటి అప్పటి తెలంగాణ ఫిష్ కర్రీ సూపు చాలా బాగుంటుంది. ఇది రాగి సంకటితోటి కానీ, రైస్తోని కానీ, జొన్న రొట్టెతోటి కానీ, చపాతీతోటి కానీ చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అది కూడా మంచి రెడ్ కలర్ సూప్ మీద గ్రీన్ కలర్ మస్తు కనబడుతుంది. కంపల్సరీ ట్రై చేయండి, అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.